బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. కొమరాడ మండలం వన్నం గ్రామంలో 2 రోజుల క్రితం పొలం పనులు చేసుకుంటున్న శివుడు నాయుడు అనే రైతును తొక్కి చంపేయడంతో గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం గ్రామానికి సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిరుగుతుంది. మొక్కజొన్న, వరి పొలాలు ధ్వంసం చేస్తూ సంచరిస్తున్నాయి. మొత్తం 4 పెద్ద ఏనుగులు, 3 గున్న ఏనుగులు గుంపు సంచరిస్తుంది. గుంపులో గున్న ఏనుగులు కూడా ఉండడంతో వాటికి ఏమైనా హాని జరుగుతుందేమోననే భయంతో మనుషులపై దాడి చేస్తున్నాయి. ఏనుగుల గుంపు పంట పొలాల్లోనే తిష్ట వేసుకుని ఉండడంతో ఫారెస్ట్ సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంకి ఏనుగులు వస్తే తప్ప ఏనుగుల గుంపును వేరే ప్రాంతానికి తరలించలేమంటున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఏనుగుల గుంపు దాడి తరువాత కూడా ఉన్నతాధికారులు ఎవరూ గ్రామంలో పర్యవేక్షణ చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యువకులు, మగవాళ్లు గ్రామ శివార్లు అర్ధరాత్రి వేళల్లో కాపలా కాస్తున్న వైనం కనిపిస్తోంది. ప్రభుత్వం తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని, కేవలం ఏనుగుల గుంపును తరిమేస్తే చాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నారు వన్నం గ్రామస్తులు. ఇటీవలే కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. అయితే గజరాజుల సంచారంతో ప్రజలు వణికిపోతున్న వైనం అక్కడ మనం చూస్తున్నాం. నైట్లు కాపలా కూడా కాస్తున్నారు. అయితే వారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? ప్రసన్న, గత 3 రోజుల నుంచి కూడా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నేం గ్రామం అయితే వార్తల్లో నిలిచిన పరిస్థితి. ఎందుకంటే శివుడు నాయుడు అనే రైతుని చంపడంతో ఒక్కసారిగా కొమరాడ మండలం అంతా కూడా ఉలిక్కిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న మొత్తం అసలు ఏం జరుగుతోంది, వన్నం గ్రామంలో ఏం జరుగుతోంది అనేది మొత్తం క్లియర్ కట్గా మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం జరుగుతుంది అంటే ఏనుగులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఏమేం చేస్తున్నాయి, ఏ విధంగా పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, అదేవిధంగా గ్రామస్తులపై ఏ విధంగా దాడి చేస్తున్నాయి, గ్రామాలపై పగలు రాత్రి అనేది తేడా లేకుండా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అనేది కూడా ప్రతిదీ ఎక్స్క్లూజివ్గా మనం చూపించడం జరిగింది. అయితే ప్రస్తుతం వన్నం గ్రామం నుంచి ఏనుగులు అక్కడి నుంచి అలా తరలి వచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం నిమ్మలపాడు అనే గ్రామంలో మనం ఉన్నాం. నిమ్మలపాడు గ్రామంలో నాగావళి నది ఒడ్డునైతే అవి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏదైతే మనకి ఎన్ని కూడా అటు గడ్డి అంతా పంట పొలాలు, చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో ఏనుగులు అయితే తిష్ట వేసినట్లయితే అటు ఫారెస్ట్ ట్రాకర్స్ అయితే మనకు చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఏనుగులు ఎక్కడున్న నిన్న కూడా మనం చూసాం వన్నం గ్రామంలో ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ అవతల అయితే అన్ని కూడా తిష్ట వేసి ఉన్నాయి. అక్కడ మొక్కజొన్న తోటలు, అదేవిధంగా అరటి తోటలు, చెరుకు, వరి అన్ని చూసాం. అంటే వాటికి ఆహారం కావచ్చు, అదేవిధంగా నీరు ఎక్కడైతే పుష్కలంగా లభిస్తాయో అక్కడైతే తిష్ట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏనుగులు ఎక్కడైతే అంటే ఎక్కడ ఫలానా ప్లేస్లో ఉన్నాయనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. గ్యారంటీ అంటే ఇక్కడే ఉన్నాయి ఏనుగులు అనేది మాత్రం భరోసా అంటే చెప్పలేకపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఏనుగులు ఇక అంటే బయటకు వస్తే ప్రజలకి ఒక సమాచారం ఇవ్వాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఫారెస్ట్ హ్యాకర్స్ కూడా ఇక్కడే తిష్ట వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. వన్యప్రాణుల సంరక్షణ వాహనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఫారెస్ట్ ఎంప్లాయీస్ కూడా, హ్యాకర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏనుగులు ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా కనిపిస్తే అంటే అది మళ్ళీ అంటే నిన్న వన్య గ్రామం నుంచి ఉన్నటువంటి ఏనుగులు ప్రస్తుతం నిమ్మలపాడు గ్రామానికి తరలి వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా గ్రామానికి వెళ్తాయా లేదంటే ఇక్కడే ఉంటాయా అనే ఒక భయంతో, ఎందుకంటే ముందస్తుగా ప్రజలకి సమాచారం ఇవ్వాలి, లేదంటే పంట పొలాలు నాశనం చేసే అవకాశం ఉంది, లేదంటే అక్కడ ప్రజల్ని తొక్కి చంపే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వీరందరూ కూడా అటు హ్యాకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండి మొత్తం అంతా పరిశీలన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు కూడా ఇక్కడే తిష్ట వేస్తారు. అయితే ఏనుగులు ఎక్కడ ఉన్నాయనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా మనతో ఉండడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అంటే ఎప్పుడైనా ఈ ప్రాంతాల్లో కూడా సంచరించాయి, వారి పంట పొలాలు ఏమైనా నాశనం చేసి అనేది తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చాయి ఏనుగులు ఇంతకుముందు? వచ్చాయి సార్. వత్తనయో వెళ్ళిపోతాయి. మీ ఏరియాలో పంట పొలాలు నాశనం చేయడం ఏముందా? నాశనం చేస్తాను. ఇంతవరకు ఎంత నష్టం జరిగి ఉంటుంది మీ ఏరియాలో? కేవలం ఇన్నాళ్ళు నష్టవారి పర్యాదము కొద్దిగా ఇచ్చారు. ఇప్పుడు ఎట్లేదు ప్రభుత్వం వల్ల. అంటే అధికారులకి, ఎమ్మెల్యేలకు తెలియజేశారా మరి ఇలా జరుగుతుందని? తెలియజేశారు సార్.
కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదా? ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. సో ఇది అంటే అధికారులు అదేవిధంగా ప్రజాపతికి తెలియజేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా వారి నుంచి లేదు. పూర్తి స్థాయి భరోసా కూడా వారు కల్పించలేకపోతున్నారు. ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది నిన్న వాడు వన్నాం గ్రామ ప్రజలకు చెప్తున్నారు. ఇప్పుడు నిమ్మలపాడు గ్రామస్తులు కూడా అది చెప్తున్నారు. అంటే మొత్తం పార్వతీపురం మన్యం జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు పార్వతీపురం ఈ నాగావళి నది దాటి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పార్వతీపురం మండలం చెందిన దుగ్గి గ్రామంలో అయితే ఈ సాయంత్రానికి చేరుకోవచ్చు. అక్కడ నుంచి బయటకు కనబడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం స్థానికులు మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ యొక్క ఏనుగులతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 5 సంవత్సరాల నుండి కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నామండి. ఆడవాళ్ళు పొలానికి రావడానికి భయం, మగవాళ్ళు పొలానికి రావడానికి భయం. ఇప్పటికే ఒక 6-7 చచ్చిపోయారు. ఆ బాసింగ్లోనే ఒక అమ్మకైతే 2 కాలు మట్టి ఒక కాలు పట్టి సీరిసింది. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఈ కల్లికోటలో ఇక్కడ ఇంచుమించు 10 మంది చచ్చిపోయారు. పొలాలకు రావడానికి అది భయం. వ్యవసాయాలు ఇంత మదుపులు పెట్టి ఎన్ని గుండలేసి ఇన్ని మందులు కొట్టి ఇచ్చేస్తుంటే సరే జొన్నసేలు ఎరటిసేలు తయారైన సరికి రావడము మొత్తం నాశనం చేసి వెళ్ళిపోవడము. ఏ ఎమ్మెల్యే కాదు, ఏ ఎంపీ కాదు, ఏ మినిస్టర్ కాదు. రైతులు ఎటుంటే మూర్ఖులండి రైతులు. ఈ రైతుల్లోనే ఒక చైతన్యమే కానీ వచ్చి ఈ సెంటర్లో ఎక్కడో ఒక టెంట్ కట్టి వీళ్ళందరూ ఒక ధర్నా చేసినే పోను బాగున్ను. సచ్చినోడు చేస్తుండే, బతికినోడు బతుకుతుండే. ఎవడు నష్టం ఆడే భరిస్తున్నాడు కానీ ఎవడు దీని మీద రెస్పాన్స్ లేదు. మీరేం చేస్తుంటారు ఇక్కడ? వ్యవసాయమే, మరి ఇంకేటి చేస్తాం. ఇంతకుముందు మీ పంట పొలాలు నాశనం చేసిన పరిస్థితులు ఉన్నాయి? నాశనం ఒకలాగా ఎన్ని పంట పొలాలు నాశనం, ఎన్ని అరటి తోటలు, ఎన్ని జొన్న సేలు, ఇంకా సర్వనాశనం అయిపోతుంది. మరి నాశనం పోనీ వ్యవసాయాలు పోతే అడుక్కొని బతుకుతాం, మనుషులు చంపేస్తున్నాయి కదా. ఇంతవరకు మీకు ఎంత నష్టం జరిగి ఉంటుంది మీకు పర్సనల్గా? ఇంచుమించు కొన్ని లక్షలు జరిగాయండి. మాకు జొన్న సేన అరటి సేన అయితే ఒక 1,00,000 రూపాయలకి రావాల్సింది మొత్తం సర్వనాశనం చేస్తే మొత్తం రావడము, మొత్తం పీకియడం, సర్వనాశనం చేసేయడము. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు తీసుకొస్తాం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏనుగులు గుంపుని అడవుల్లో తరలిస్తాం అని చెప్తున్నారు. దానిపై మీరేమంటారు? మాకు ఏదో రకంగా వాటి నుండి మాకు విముక్తి కలుగు చేస్తే మంచిదే. మేము దానికి సిద్ధమే. ఎవరికేటి మేము నష్టపరి ఒక మనిషి చచ్చిపోతాం. మనిషి వాళ్ళు ఏం కడతారు? 1,00,000 2 లక్షలు ఇస్తారు, చేయి దులుపుకొని వెళ్ళిపోతారు. ఆ మనిషి వస్తాడా? రాడు. ఇటువంటి బాధలు ఎప్పటి నుండి ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతున్నాయి. ఒక రాత్రి ఆటో ఉంది నాకు, ఆటో పట్టుకుని వస్తే గెజబ్ సెంటర్ దగ్గర సరిగా ఆపిస్తే రాత్రి 1 గంట వరకు అక్కడ తొంగన్నాం. సరే ఒకరోజు ఇదే టమాటా చేను వేస్తే ఇక్కడ పైపులు ఇంకొకరు తెచ్చాను. ఆ పైపులు నన్ను తెల్లారిసరి కరెంట్ వస్తుంది, నేను నీరు కట్టాలా. ఆ పైపుల్లో పొలం తెచ్చంతే నా కొడుకు నేను ఆటో పట్టుకొని వచ్చాం. ఆటో పట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి సరిగా ఉజ్జి మీద వచ్చేస్తాను ఎదురుగా. అమ్మ నాయన ఏటైతే అది అయింది, బండి పోయింది అనుకుని మళ్ళీ బండి బ్యాక్ చేసుకొని పారిపోయాం. లేకపోతే ఇద్దరము ఆటో మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి కలిసారా? లేదండి, ఈ రోజుకి ఎవరు కలలేదు. ఈ రోజుకి ఎవరు మా పక్కన ఉంది మా మినిస్టర్ అమ్మ కూడా ఏ రోజు మీకు ఇటువంటి భరోసా ఇస్తాను పోనీ ఆవిడ చేయకపోయినా లేదు. లేదు, ఇప్పటికి లేదు. ఇప్పుడు ఒక్క మనిషి ఇలాగా ఈ 5-6 మండలాల్లోన ఈ రోజుకి ఒక్క మనిషి వచ్చి మీకు ఇదా వీటి గురించి మీకు విముక్తి ఇస్తామని లేదు. ఏదో రాత్రి పోలనుకుంటాం, వాళ్ళు తిరుగుతుండ్రు. ఏ పొలం దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. ఫారెస్టులు అటు వన్యం గ్రామస్తులు అయితే మాత్రం ఫారెస్ట్ ఆఫీసులు కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదు, ఏనుగులు ఎప్పుడు వస్తున్నాయని అంటున్నారు. నిజమేనా అది? ఏం లేదండి, వాళ్ళు మటు తిరుగుతున్నారు. తప్పు కదా, ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలా. వాళ్ళు తిరుగుతుండ్రండి. వాళ్ళు ఎంతవరకు తిరుగుతారు? రాత్రి 8-9 వరకు తిరుగుతారు. అప్పుడు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఎక్కడో అక్కడ పడుకుని పోతారు. ఆ రాత్రి అప్పుడు ఎక్కడో క్యాంప్ వెళ్ళి వస్తాము. క్యాంప్ వెళ్ళి రోడ్డు ఎక్కాయంటే నువ్వు చచ్చిపోవాలి కానీ కదలవు. రోడ్డు ఎక్కితే కదలవు. సో ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంటున్నారు. మాకైతే నష్టపరిహారాలతో కాదు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారో అంటే ముఖ్యంగా అంటే ఎవరు ఏం చెప్పారు అనేది కాకుండా ఏనుగులు అడవుల్లోకి తరలించి మాకైతే ప్రాణాలకి అదేవిధంగా మా పంట పొలాలకి ఒక భరోసా కల్పించండి, ఇది మాత్రమే చాలు, ఇంతకు మించి మీ ప్రభుత్వాన్ని ఏమీ కోరుకోలేదంటే వాళ్ళు చెప్తున్నారు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.